నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఎందుకున్నామంటే ఈ రోజు ఈవినింగ్ అయితే 6 గంటల సమయంలో కొంతమంది జేఏసీ కార్యకర్తలు వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటి మీద అయితే దాడి చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఆ టైంలో అయితే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చాలా మంది బెటాలియన్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇంటి చుట్టూ అందరూ కూడా చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ముట్టడించారు. అదేవిధంగా ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు ఆ జేఏసీ కార్యకర్తలు దాడి చేశారో, సో వాళ్ళ కోసం అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఎవరు అసలు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి లేని ప్రాబ్లం, వీరందరూ ఎందుకు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నట్టుగా అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇక్కడైతే భావోద్వేగానికి అయితే గురవుతున్నారు. సో ప్రస్తుతం అయితే మనం అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్రస్తుత పరిస్థితి అయితే చాలా కామన్ కూల్ గానే ఉంది. బట్ లోపల మాత్రం అయితే మనం చూసుకోవచ్చు, లోపల కూడా చాలా మంది వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీతో, ప్రైవేట్ బౌన్సర్ తో అయితే లోపల అల్లు అర్జున్ బయటకి ఎప్పుడు వస్తే అప్పుడైతే ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఒకసారి మనం లోపల కూడా చూసుకోవచ్చు. లోపల అయితే ఆల్రెడీ వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో చాలా మంది మనుషులు కావచ్చు, అందరూ లోపల అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా అల్లు అర్జున్ గారికి మనం ఆల్రెడీ మనం చూసాము, అల్లు అర్జున్ గారి వెంట ఎప్పుడు ఒక 40-50 మంది ఉంటారు. సో ఆ 40-50 మంది ప్రైవేట్ సెక్యూరిటీస్ అన్ని మొత్తం ఇంట్లో అయితే ఉన్నారు. సో అల్లు అర్జున్ గారు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడైతే వాళ్ళందరూ అయితే రెడీగా ఉన్నారు. ఎవరైతే అల్లు అర్జున్ గారి ఇంటి మీద జేఏసీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ వచ్చి అల్లు అర్జున్ గారి ఇల్లు ముట్టడించి అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేశారు. సో వాళ్ళని అయితే ఖచ్చితంగా పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్తున్నట్టుగా అయితే వాళ్ళ టీం అయితే మనతో చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే కొంచెం చూసుకోవచ్చు, ఆ వాతావరణం కూడా చాలా వేరేలాగా ఉంది. ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే ఈ సంజయ్ థియేటర్ దగ్గర ఇష్యూ జరిగిందో, సో ఆమె రేవతి అనే ఆమె చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి మీద రోజుకొకరు అయితే ఆయన మీద విమర్శలు చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, బక్కా జడ్సన్, అదేవిధంగా ఓయూ కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం అయితే ఆయన మీద పగబట్టినట్టుగా ఆయన మీద అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న మాత్రం అయితే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది, రేవతి చనిపోవడం జరిగిందో, సో ఈ ఇష్యూలో భాగంగా నిన్నైతే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. సో ప్రస్తుతం అయితే నిన్న ఆ టాపిక్ అయితే బాగా వైరల్ అయింది. అది అయిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా చాలా నెటిజన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్ చేయడం జరుగుతుంది. ఆయన మీద విమర్శలు అయితే తీవ్ర ఎత్తున అయితే గుప్పించడం జరుగుతుంది. చాలా మంది ప్రముఖులు, విశ్లేషకులు కూడా ఆయన మీద చాలా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ నుండి కనీసం చూడలేదు. ఎంత ఏకడి ఇష్యూ అయినా సరే కనీసం వెళ్ళి మీట్ అవ్వాలి కదా అన్నట్టుగా అయితే చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ అయితే ఈ విధంగా భావిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారు చూడటానికి, అల్లు అర్జున్ గారు పరామర్శించడానికి సో లోపలికి అయితే వాళ్ళ ఏదైతే బంధువులు కావచ్చు, లేకపోతే లేకపోతే వాళ్ళ మిత్రులు కావచ్చు, అందరూ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఏదైతే జేఏసీ కార్యకర్తల దాడి అనేది ఇప్పుడు అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక ఫేమస్ స్టార్, ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు సాధించిన ఒక వ్యక్తి ఇంటి మీద దాడి జరగడం ఇది చాలా ఖండించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అందరూ తెలుసు, తెలుగు సినీ చరిత్రలోనే జాతీయ అవార్డు సాధించిన ఏకైక అగ్ర నటుడు ఎవరైనా ఉన్నారంటే అదే అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఆ అల్లు అర్జున్ గారి ఇంటి మీద అయితే దాడి జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే వాళ్ళ మిత్రుడు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఆయన అయితే పరామర్శించడం జరుగుతుంది. లాస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు, అదేవిధంగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా మంది వాళ్ళ మిత్రులు వచ్చి ఇక్కడైతే పరామర్శించడం జరిగింది. సో మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే ఇక్కడైతే పరామర్శించడం జరుగుతుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు పరామర్శించలేదు. కానీ అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి చాలా మంది ప్రముఖులందరూ వచ్చి కలుస్తున్నారు. సిగ్గుండాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో మరలా ఇప్పుడు సేమ్ అదే సీన్ రిపీట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే చిన్న దాడి జరిగితే చాలా మంది ప్రముఖులు వచ్చి కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కిమ్స్ హాస్పిటల్లో ఏదైతే శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉందని అందరూ తెలిసిన విషయం. అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం వెళ్ళి పరామర్శించలేదు అల్లు అర్జున్ గారిని. చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. కానీ లా ప్రకారం చూసుకుంటే అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళని కలవకూడదని ఒక రూల్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. సో ఎప్పుడైనా సరే తెలుసుకోవాలి. సో దీని తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ గారికి ఈ కేసుకి ఎప్పుడైతే ప్రస్తుతం అయితే ఆయనకి మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. సో ఆయనకి రెగ్యులర్ బెయిల్ అయితే ఇంకా రాలేదు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే రేవతి కుటుంబ సభ్యులు ఏమంటారంటే, ఆల్రెడీ అల్లు అర్జున్ గారి మీద కేసు అయితే మేము కొట్టి తెలుసుకున్నాము. చిలకలు కూడా పిఎస్ లో ఏదైతే కేసు అయితే నమోదు చేసాము, సో ఆ కేసు అయితే మేము కొట్టి తెలుసుకున్నాము. అల్లు అర్జున్ గారి మీద కేసు అయితే తీసేసి అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, బక్కా జడ్సన్, అదేవిధంగా మరికొంతమంది జేఏసీ కార్యకర్తలు చాలా మంది అయితే అల్లు అర్జున్ గారి మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఇవన్నీ సుమోటోగా కేసు తీసుకొని ప్రస్తుతం అయితే ఆయన అయితే మొన్నైతే నాంపల్లి కోర్టులో కూడా ఆయనకైతే రిమాండ్ అయితే విధించడం జరిగింది. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు, అది వేరే విషయం. సో మరలా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఈసారి అరెస్ట్ అయితే మళ్ళీ 14 రోజులు రిమాండ్ లో ఉంటారా, లేకపోతే 41 రోజు జైలు జీవితం గడుపుతారా అన్నట్టుగా చాలా మందికి ఆలోచనలు కూడా వెలువెత్తుతున్నాయి. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారి దగ్గర అయితే దాడి జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. జేఏసీ కార్యకర్తలు కనీసం అంటే ఆ టైంలో పోలీసులు కూడా ఎవరు లేని సమయంలో జేఏసీ కార్యకర్తలు వచ్చి ఇంటిపై దాడి చేయడం, ఇల్లు ముట్టడించడం,
మనం చూసుకోవచ్చు ఎదురు పూల కుండీలు అన్ని ఆ బద్దలు కొట్టి ఇక్కడైతే రాతగా సృష్టించడం జరిగింది. సో ఇది అల్లు అర్జున్ గారి ఇల్లు. ఎప్పుడూ మనం చూసే ఉంటాము వాళ్ళ పాపలు కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ చిన్న ఫెస్టివల్ టైంలో వచ్చి ఆ క్లాప్స్ కొట్టడం కానీ లేకపోతే దివాళీ అప్పుడు క్రాకర్స్ కాల్చడం కానీ అన్ని ఇక్కడే చేసేవాళ్ళు. సో ఇక్కడే మాత్రం జేఏసీ కార్యకర్తలు వచ్చి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా చాలా మంది ప్రముఖులు వచ్చి అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా మీ మీద పగబట్టారు, కావాలని మీ మీద టార్గెట్ చేస్తారా లేకపోతే పగబట్టారా అన్నట్టుగా అయితే మనకైతే చాలా వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర పరిస్థితి ఇది. సో బ్రో మనం చూసుకోవచ్చు ఈరోజు జేఏసీ కార్యకర్తలు అల్లు అర్జున్ గారి మీద దాడి చేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒక విధంగా అన్న బాధాకరమే. దాడి చేయడం, ఎవరు లేనప్పుడు వచ్చి దాడి చేయడం బాధాకరం విషయము. ఒక హీరోని పట్టుకుని అట్లా చేయడం, కేసు పెడితే ఓకే, కేసు పెడితే ఓకే, కానీ ఇక్కడికి వచ్చి దాడి చేయడము, ఎవరు లేని టైంలో దాడి చేయడం, అంటే ఫ్యామిలీ ఉండే దగ్గర దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. కేసు పెట్టింటే సరే, కేసు పెట్టారు ఓకే, దాని గురించి మాట్లాడొచ్చు, కానీ ఇట్లాంటి దాడి చేయడము నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే ఈ దాడి ఒక్కటే కదా, మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడో ఆయన పరామర్శించడానికి ఇంతవరకు అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులనే పంపిస్తున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఎందుకు బయటకు రాలేదండి? ఇంకా అతని చిన్న బాల్ ఉండి ఇంకా ఎందుకు పరామర్శించలేదంటారు? అంటే కేసు ఉంది కదన్న అండి. పోలీస్ వ్యవస్థ ఏమని చెప్పారంటే ఇక్కడ వెళ్ళొద్దు, అక్కడ మీరు బయటికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరనే ఉండాలని వాళ్ళు పోలీస్ వాళ్ళ వ్యవస్థ చెప్పింది. సో అందు గురించి బయటికి రాలేదు అన్న, లేకపోతే బయటికి వచ్చి చెప్తుండే. అంటే పరామర్శించాలి అంటే కోమాలో ఉన్న వ్యక్తిని, బాబుని, చిన్న బాబుని వెళ్ళి కనుక్కొని ఏమైంది బాబు అని అక్కడ వాళ్ళకి సాయం అందుబాటులో ఉండాలి, కానీ అందుబాటులో లేకుండా ఇక్కడ ఉండడం బాధాకరం విషయము. ఇంకోటి ఏంటంటే అన్నని బయటికి రావట్లేరు, అంటే పోలీస్ వ్యవస్థ కానీ బయటికి రావద్దు, నువ్వు నాన్ బెయిల్ నుంచి నువ్వు వచ్చావు కదా, అందు గురించి నువ్వు ఇంట్లో ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీలు లేదని ఒకటి. ఒకవేళ అల్లు అర్జున్ గారికి బయటకి వస్తే మళ్ళీ జేఏసీ కార్యకర్తలు వచ్చి అల్లు అర్జున్ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయంటారా? లేదన్న, అంటే లేదు. ఇంకా అంటే మంచి విషయం, మంచి అన్న కాబట్టి సో అటువంటి దాడి అంటే ఇక్కడ చేశారు, కానీ బయటకు వచ్చి దాడి చేసేంత చాలా మంది నాయకుల మీద, చాలా మంది నాయకుల మీద, సినీ సెలబ్రిటీల మీద చాలా సార్లు దాడులు జరిగాయి. సో ఇప్పుడు జరగని గ్యారంటీ ఏంటి? అంటే పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంది కాబట్టి, అంటే సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉందన్నారు. ఏదైతే చిక్కడపల్లి మనం చూసుకోవచ్చు సంజయ్ థియేటర్ దగ్గర, అప్పుడు పోలీస్ వ్యవస్థ గట్టిగా లేదా? అంటే అప్పుడు అంటే వీళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు, అంటే గట్టిగా ఇన్ఫార్మ్ చేస్తే సో ఇస్తుండే బందోబస్తు, కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఇస్తుండే, అంటే ఇన్ఫార్మ్ సరిగ్గా లేదు కాబట్టి అందు గురించి కేసు అయింది, అల్లు అర్జున్ గారు రావడం వల్ల కేసు అయిందని కొన్ని చెప్పారు. సో ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు ఇలా అసెంబ్లీలో, నిన్న నైట్ అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించారు ఈ ఇష్యూ గురించి. దాని మీద మీరు ఏ విధంగా భావిస్తారు? ఒకటే అన్న, అంటే బాబు ఆమె చనిపోయిన వ్యక్తి అంటే పరామర్శించలేదు, వాళ్ళని కనీసం చూడడానికి ఇట్లా వెళ్ళలేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయన అన్నది కరెక్టే కదా? ఎస్ కరెక్టే, కాకపోతే చూడాలి. కాకపోతే అందరు ఏమంటున్నారు అంటే ఇక్కడికి వచ్చేస్తుండ్రు, అందరు సినిమా వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారు అంటుండ్రు. సో వాళ్ళని ఆదుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే చనిపోయిన రోజు అన్నా కనీసం రాలేదు కదా, ఈ రోజు అల్లు అర్జున్ గారి ఇంటికి అందరు వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళింటే బాగుంటుండే కదా, అక్కడికి వెళ్ళింటే వాళ్ళ అండగా ఉంటుండని. ఒక్కరి గిట్ట రాలేదన్న, నాయకులు ఎవరు రాలేదు, సినిమా ఇండస్ట్రీ గిట్ట రాలేదు, ఒక్కరన్నా పరామర్శించింటే బాగుంటుండే కదా. ఈ రోజు అల్లు అర్జున్ గారి ఇంటికి లైన్లు కడుతున్నారే మీరు, మరి ఆ రోజు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని ఒక సీఎం గారు చెప్పడం మాట జరిగింది. చాలా మంచి మాట చెప్పిండ్రు. సో కానీ ఎవరు రాలేదు, ఇక్కడికే వస్తుండ్రు తప్పితే, ఇంటి దగ్గరికి వస్తుంది తప్పితే అక్కడికి రావట్లేరే. సో చనిపోయినప్పుడు రాలేదే, మరి ఆ రోజు రాకుండా మీరు ఇక్కడే ఉంటే ఎట్లా? వాళ్ళని పరామర్శించి మేము అండగా ఉంటామని ఒక భరోసానన్నా ఇస్తే బాగుంటుండే. లాస్ట్ టైం మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్ గారు 25 lakhs ఇస్తామని ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఆ వీడియోలో 25 lakhs అనౌన్స్ చేశారు, బట్ వాళ్ళకి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదంటే దాని మీద మీరు ఏం చేస్తారు? నిజంగా నా బాధాకరమైన విషయం, చాలా బాధపడుతున్నా నేను. ఇస్తా అని చెప్పి 25 lakhs ఇచ్చేసిన గిట్ట చెప్పిండ్రు, ప్రచారం గిట్ట చేసారు, కానీ ఒక ప్రాణం విలువ 25 lakhs అనేది నాకు నచ్చలేదన్న. ఒక ప్రాణం విలువ 25 lakhs ఈ రోజు అనేది ఒక బాధాకరం విషయం. అది అసలు దాని గురించి ఆయనకి ఇవ్వకపోవడం ఇంకొకటి దుర్మార్గం, అది ఒకటి. సో అల్లు అర్జున్ గారు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం ఇస్తే సుమారు ఎన్ని కోట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు సగం ఇస్తే బాగుండు అని కొంతమంది ఇవ్వండి, 2 కోట్లు 3 కోట్లు ఎంతనన్నా ఇవ్వండి. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కదా. సో ఏదేమైనా కానీ మీరు అక్కడికి వెళ్ళి మీకు అండగా ఉంటాం, భరోసా ఉంటాము, ఎంతో కొంత సాయం చేసి వస్తే బాగుంటుండే. ఈ రోజు 25 లక్షలు అని ఒక ప్రాణం విలువ 25 లక్షలు ఇచ్చినామని చెప్పిండ్రు, కానీ ఇవ్వలేదని మీరే అంటున్నారు. ఇవ్వలేదంటారు, ఎంత బాధాకరమైన విషయం ఇది, ఇంత దుర్మార్గం. ఎంత ఇస్తే నీకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నువ్వు, నీ పర్స్పెక్షన్ అన్న? ఒకటి ఇక్కడ ఏంటంటే
మీరు ఇచ్చిండ్రు ఇయ్యలేదు అన్నారు. సో వాళ్ళకి అండగా ఉంటాం మేము. 1-2 కోట్ల ఎంతో కొంత ఆ బాబు కోమాలో ఉండరు, ఆయనను చూస్తే సంతోషిస్తాను. కన్నీళ్ళు వచ్చినాయన్న నాకైతే. ఒక బాబు కోమాలో ఉన్నాడంటే ఎంతో కొంత సాయం చేయను. 1-2 కోట్ల మీకు ఎంత తోస్తే అంత సాయం చేసి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని మీకు అండగా ఉంటాం మేము అని ఒక భరోసా ఇస్తే మంచిదన్న. ఇటువంటివి కార్యక్రమాలు ఇంకా జరగవు, గొడవలు కానీ ఏవి కానీ జరగవు. అక్కడికి వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి మీరు అంత సాయం చేసి ఆ బాబుని చూసి, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా సరే, అల్లు అర్జున్ అనే కాదు, ఇంతమంది వస్తున్నారు ఇక్కడికి, ఒక్కసారి ఆ బాబు దగ్గరికి వెళ్ళండి అన్న. అంటే చాలా మంది అనౌన్స్మెంట్ చేశారు చాలా డబ్బులు, అంటే రాజకీయ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ 25 lakhs రూపీస్ చెక్ ఇచ్చారు, ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేశారు. కానీ వీళ్ళు కేవలం మాటలు మాత్రం చెప్పారు, చేతలు మాత్రం చేయలేదని వాళ్ళ మీద మీమ్స్ అయితే బాగా వెలువెత్తుతున్నాయి. దాని మీద ఏమంటారు? అన్నారన్న. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వంలో ఉండి ఆదుకున్నాడు చూసినాం. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అనుకోవాలన్న. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ బాబుని చూసి వాళ్ళకి చెక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఇయ్యలేదు అల్లు అర్జున్ గారు అని కొంతమంది అన్నారు, ఇచ్చిండని కొంతమంది అన్నారు, మీడియాలో స్ప్రెడ్ అవుతుంది, టీవీలో వస్తుంది. కానీ మరి ఇయ్యలేదని కొంతమంది అంటారు, కొంతమంది ఇచ్చారు అయిపోయిందని అనౌన్స్ చేసింది అంటారు. కానీ కోమటిరెడ్డి గారు నిజంగా వాళ్ళు గొప్ప వ్యక్తి అన్న. ఈ రోజు ఆయన వెళ్ళి పర్మాస్ ఇచ్చి ఎట్లా ఉన్నారు ఏందని చెక్ ఇవ్వడము, నిజంగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి ఎంతో కొంత సాయం చేస్తే క్లియర్ అవుతుంది. ఈ గొడవలన్నీ ఉండవు కదా, సో మంచిగా ఉంటారు కదా అందరూ. మరి ఇది పట్టించుకోవట్లేరు అసలు. ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి శ్రీతేజ్, ఆ అబ్బాయి రేపు మాపు అన్నట్టుగా అబ్బాయి పరిస్థితి ఉంది. ఆ అబ్బాయి ఒకవేళ మళ్ళీ సేమ్ వాళ్ళ అమ్మగలా అయితే అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు ఒక్కటన్న ఒక మచ్చ ఉంటది. అంటే మా అమ్మ ఇట్లా హీరో గారి వల్ల సినిమాకి వెళ్ళి చనిపోయింది అని ఒక బాధ ఉంటది అబ్బాయికి. ఎప్పటికీ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మలాగా అయితే పరిస్థితి ఏంటి అంటే ఇంకా పరిస్థితి ఏంటంటే ఇంకా చెప్పలేదు, ఏముంటదన్న. ఇంకా కేసు ఒక మహిళ చనిపోతే ఈ విధంగా రాద్దామని చేస్తున్నారు. అదే అతను కూడా బై మిస్టేక్ గాడ్ గ్రేస్ వల్ల మనందరం బతకాలని కోరుకుంటున్నాం, కానీ డాక్టర్ల చేతుల నుంచి కూడా లేదు ప్రస్తుతం అని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఏదైతే బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు. దేవుడి ద్వారా బతికితే చాలా మంచిది, బతకపోతే అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంటి? నిజంగా ఇప్పుడు అంటే 2 ప్రాణాలు పోయిన వ్యక్తిగా ఈ రోజు మిగిలిపోతాడు. ఇంకా అంటే ఇటువంటి దాడులు మళ్ళీ జరగవచ్చేమో అనే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అన్న. అటువంటిది ఉంది. అంటే ఒక వ్యక్తి చనిపోతేనే ఇంతమంది వచ్చిండ్రు, ఇంకా 2వ వ్యక్తి చనిపోతే మరి ఏ విధంగా ఉంటుందో ఇంకా ఊహల్లో చెప్పలేమన్న. అటువంటి ఇది తెచ్చిండ్రు పైకి. హాట్ టాపిక్ ఏది ఇచ్చినా గానీ ఆ అబ్బాయిని పరామర్శించకపోవడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక అబ్బాయి కోమాలో ఉంటే ఈ రోజు చూడడానికి వెళ్ళే అంత ఓపిక లేకుండా అయిపోయిండ్రు. ఈ రోజు ఎంతో మంది ఇక్కడికి అల్లు అర్జున్ గారి ఇంటికి వస్తున్నారే, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, కనీసం చూడడానికన్నా వెళ్ళడానికి ఇది లేదు అన్న. అబ్బాయిని చూడండి, నిజంగా అబ్బాయి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం మేము ఇంతమంది. మీ అబ్బాయి కోలుకుంటే ఒక ప్రాణాన్ని బతికించుకున్న వ్యక్తిగా ఉంటాం. ఈ రోజు మనము మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చూడండి, అబ్బాయికి ఎంతో కొంత సాయం చేయండి అని అల్లు అర్జున్ గారి గిట్ట కోరుకుంటున్నా నేను. అదే విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అండగా ఉండాలి, అందరూ ప్రార్థన చేయండి, ఆ బాబు కోలుకోవాలి, మళ్ళీ మంచి వ్యక్తిగా నిలబడాలని కోరుకుంటున్నాను. సో ఓవరాల్ గా విషయం ఒక మాట చెప్పని చెప్తాను. ఇప్పుడు ఆ అబ్బాయిని చూడట్లేరు అన్న, అదే బాధాకరంగా ఉంది. వాళ్ళకు ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సంతాపం తెలియాలన్నారు కదా, సంతాపం తెలియజేసినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వచ్చేది అంటారా? ఇప్పుడు ఇట్లా చేసే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇవంతా వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలి కదా, మరి ఉంటా అంటుండ్రు. ఇప్పుడు వాళ్ళ తండ్రి హాస్పిటల్కి వెళ్ళారు, మాట్లాడారు, పరామర్శించారు. ఇంకేం కావాలి? యాక్చువల్ గా 25 lakhs ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేశారు, అవి ఇవ్వలేదని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాగా ఎవరు చెప్పిండ్రు రిగిలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఆల్రెడీ భాస్కర్ తో మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి. ఆల్రెడీ సంభాషణ జరిగింది. హాస్పిటల్ వార్తలు అయితే వస్తున్నాయి బాబు, ఆపుతలేరు. అవంతా కొన్ని అపోహలు. సార్ 20 లక్షలు, 1 కోటి రూపాయలు రెడీగా ఉన్నారు. ఇస్తారు ఎక్కడ పోరు. ఇగో వాళ్ళు యాక్చువల్ గా నేను ఒక వార్త వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి బెయిల్ వచ్చిన సమయంలో వాళ్ళ లాయర్ బెయిల్ కోసం సుమారు 2 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఆ 2 కోట్లు కనీసం కుటుంబ సభ్యులకి ఇస్తే వాళ్ళందరూ ఆనందపడాలి కదా. ఎక్కడ పోరు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మొత్తం హాస్పిటల్ ఖర్చు, ఆ అమ్మాయి ఇంకొక పాప ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా చూసుకుంటాను ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం ఓదార్పు ఉండాలి. అసలు ఎందుకుంటారు సార్? ఎందుకంటే ఆల్రెడీ యాక్చువల్ గా ఒక ప్రాణం కోల్పోయారు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఇది కోర్టుకు వెళ్ళిన అంశాలు విషయము. కోర్టుకు వెళ్ళినప్పుడు ఇవంతా ఇట్లా చేయదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కోర్టు నిర్ణయిస్తుంది. యాక్చువల్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఆడంతా జరుగుతుంది, సినిమా హాల్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు, బయట చనిపోయారని తెలిసినా సరే సినిమా హాల్ నుంచి బయటకు రాలేదంట. దాని మీద మీరేమని చెప్తారు?
అక్కడ ఏం జరిగిందో ఎవరు తెలియదు. తెలియనప్పుడు మీరు మాట్లాడకూడదు ఇక్కడ మరి. మాట్లాడకూడదు. అట్లా కాదు, అక్కడ ఏం జరిగింది మీకు తెలుసా, మాకు తెలుసా. అక్కడ ఏం జరిగింది, ఆ సడన్ అక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్, అది మహా ఇన్సిడెంట్. ఏసీపీ గారు ఇవాళ విజువల్ చూపిస్తూ మేము వెళ్ళి అక్కడ ఆల్రెడీ Correct. చెప్పినా కూడా 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, 10 నిమిషాల తర్వాత వస్తానన్నారు. అలా అనడం అనేది బాధ్యత రహితంగా ఉంటుంది కదా. అంత జనములో ఆయన కూడా ఇప్పుడు ఎవరికి ఆ టైంలో ఇది కాదు, చనిపోయిందని చెప్పారో లేదో మనకు తెలియదు. అయితే ఆయన ఏమనుకుంటూ ఓకే ఒక నెక్స్ట్ డే పోదామని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన నిర్బంధించారంటే సార్ మీరు వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ తొక్కేసలాట జరుగుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులు ఇంత మంది ఉన్నారు కదా, కనీసం ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరం శ్రీదేవి ఫ్యామిలీకి అండగా ఉంటామని ఒక మాట అంటే బాగుంటుంది. వస్తారు ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఇంత జరిగితే వస్తారా లేదా రారా? ఇంత జరిగితే వస్తారా లేదా రారా? ఇంత జరిగితే వస్తారా లేదా రారా? ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రాణం 20 లక్షలు ఈ రోజు చేసి వచ్చారు. ఒక ప్రాణం 20 లక్షల రూపాయలతో అల్లు అర్జున్ గారు సమకూర్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు, ఇక్కడి నుంచి వస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వస్తారా లేదా రారా అంటున్నా. ఎందుకు రారు బాబు, ఆయన ముందే చెప్పారు కదా ఏదైతుందని ఆ ఫ్యామిలీకి దండగా ఉంటానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు సిటిజన్ గా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు? అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేను. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు సపోజ్ అదే పొజిషన్ లో మీరున్నా సరే నేనున్నా సరే ఈ రోజు మనం జైల్లోనే ఉండాలి. ఈ రోజు మనం జైల్లో ఉండేవాళ్ళు. యాక్చువల్ గా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటాం అంతే. అట్లా కాదు సార్, రోజు వస్తున్నారు కదా, ఉంటాం అంతే కదా. రోజు వస్తున్నారు కదా, ఫ్యామిలీ వస్తున్నా ఇక్కడ ఉంటాను కాబట్టి వస్తా. అట్లా కాదు రాజా. ఇప్పుడు మనం అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. నిన్ననే ఓకే ఓకే క్యారీ నో ప్రాబ్లం, చేద్దాం అందులోముంది, సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేస్తారు. చనిపోయే పరిస్థితి మరి. ఇప్పుడు సంతాపం అన్న, ఇప్పుడు మీరు విన్నారా 2 నిమిషాలు సంతాపం చేద్దామని మీరు చెప్పారు. ఎలక్షన్ ఇవ్వచ్చు కదా. గురుగారు ఒక సంతాపం చేసే మాత్రాన పోయిన ప్రాణం తిరుగుగారు చెప్పండి. ఇందాక ఏం చెప్పినా 2 నిమిషాలు సంతాపం చేద్దామన్నా మరి ప్రెస్ సార్ పెట్టి ₹1 ఇచ్చేసి చెప్పొచ్చు కదా, వాళ్ళు. ఇస్తారు, చెప్పొచ్చు కదా. చెప్తారు. చెప్పలేదు. నిన్నే ప్రశ్న పెట్టింది. నిన్నే ప్రశ్న పెట్టింది. మళ్ళీ చేస్తున్నాం కదా, ఇస్తారు, ఇవ్వాల్సిందే. ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. మనం సపోర్ట్ చేద్దాము. ఆ ఫ్యామిలీకి 2 కాదు, ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోయింది ఆ పాప, ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయినారు. ఇప్పుడు రేపు మనం అందరం ప్రార్థించాలి ఏమని, ఆ కుర్రోడు బయటికి రావాలి. యాక్చువల్ గా ఆ కుర్రోడు పరిస్థితి బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆ కుర్రోడు పాపం ఆ అబ్బాయి పరిస్థితి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయారు. అబ్బాయి పరిస్థితి ఏంటి? అది హాస్పిటల్ గురించి మనం చెప్పలేము. మెడికల్ ఇష్యూస్ మనకు తెలియదు. మెడికల్ ఇష్యూస్ మనకు తెలియదు. ఓకే, మరి ఓవరాల్ గా ఈ సంఘటన గురించి ఏం చెప్తారు మరి? మనం ప్రార్థిద్దాం అంతే. ప్రార్థించి మనము ఆ కుర్రోడు బయటికి రావాలి అంతే, వేరేం లేదు. ఆ కుర్రోడ్ని కలవడానికి ఒక సినీ సెలబ్రిటీ లేదు, పాపం అనిపించట్లేదు. కనీసం కుటుంబంతో వెళ్ళి మాట్లాడాలి కదా. నిన్నటిదాకా కూడా మాట్లాడలేదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు వెళ్ళి పరామర్శించారు. ఇది ఎంత మేరకు న్యాయం అని చెప్తారు? ఇది న్యాయం అన్యాయం అదే అంటున్నా కదా. కోర్టులు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఏదైతే ఉందో కోర్టు ఏదైతే నిర్ణయిస్తుందో దానికి మనం కట్టుబడి ఉండాలి. కోర్టు వెళ్ళిన తర్వాత కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, నాట్ యూ అండ్ ఐ. కెమెరామెన్ అశోక్ తో గోపి, మనం టీవీ, హైదరాబాద్.